నేను విష్ణుమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. గత 15 రోజుల నుంచి పోలీసుల మీద కావాలని బండలు వేస్తూ ఉన్నారు కొంతమంది. అట్లాగే చాలా సంవత్సరాల నుంచి పోలీస్ ఆఫీసర్స్ మనకు సెక్యూరిటీ ఇస్తున్నారని, లేకపోతే ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం చాలామంది ఒక విధంగా చెప్పాలంటే బడా బాబులు అంటే డబ్బు మదంతో పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కూడా ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు, కోర్టుల ముందు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మేము ఇది జడ్జిల పోస్టు వీళ్ళే చేస్తూ కొన్ని సంఘటనలను వీళ్ళు ప్రజల ముందు తప్పుగా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు నిన్న ఒక ఫిల్మ్ యాక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్ ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు. ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు. మరి ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రసారం చేయడం అనేది ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పుడు ఎవరైనా కూడా అతని మీద ఎవరికి పగుండదు. ఆయన చేసే పని ఏదైతే ఉందో ఇది ప్రజలకు, రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన పాలు తాగే పిల్లోడు కాదు. 40 సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి. ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాలను చదువుకోవాలి, అతని యొక్క పరిధులు తెలుసుకోవాలి. చట్టం నీకు స్వేచ్ఛగా పరిగెత్తవలసిన అవకాశం ఇచ్చిందని మనం ట్రాఫిక్ సిగ్నల్స్ వేస్తుంటే ఎర్ర సిగ్నల్ పడ్డ తర్వాత కూడా మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా? వెళ్ళం. అట్లాగే మన పరిధులను మనం ఏర్పాటు చేసుకుని పని చేసుకుంటూ పోతే నీకు ఏం ప్రాబ్లం ఉండదు, సమాజానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకునే అవసరం కూడా ఉండదు. 1,30,000 మంది పోలీస్ కుటుంబాలు ఉన్నాయి. ఒక బందోబస్తు నిర్వహించాలని అంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి ఆ స్కీమ్ని వేసుకుంటాం. మేము 1 వీక్ నుంచి ఆ స్కీమ్ వేసుకుని ఆ స్కీమ్ ప్రకారంగా డిప్లాయ్మెంట్ చేస్తాం. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 20 నుంచి 50 మంది కానిస్టేబుల్ ఉంటారు. మిగిలిన ఆఫీసర్స్ ఒక 10 మంది, అట్లా 50 నుంచి 60 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. ఒక ఏరియాలో ఏదైనా ఒక జనం గుమిగూడే పరిస్థితి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా బందోబస్తు చేసుకోవడం కోసం మాకు చాలా విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు నాకు అర్జెంటుగా ఉంది కాబట్టి, నాకు అర్జెన్సీ ఉంది కాబట్టి నాకు బందోబస్తు ఇవ్వండి, నేను ఒక 1,00,000 మందిని జమ చేసుకుంటా, 10,000 మందిని జమ చేసుకుంటా అంటే అప్పటికప్పుడు సాధ్యం కాని విషయం అది. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది. కానీ మేము కాగితం ఇచ్చేసినాం, మరి పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాం, వెంటనే మీరు బందోబస్తు చేసుకోవాలి, నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు. కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి. ఎక్కువ తక్కువ చేసి ప్రతిరోజు కూడా మార్నింగ్ 6 o'clock నుంచి మళ్ళీ పొద్దుగాల 6 గంటల వరకు పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఉంటుంది.
మరి భోజనం చేస్తాడా, మంచినీళ్ళు తాగుతాడా, ఆయనకి ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇట్లాంటి వాటి గురించి ఎవ్వరు మాట్లాడరు. ఉన్న వాటిలో పరిసరాలను అర్థం చేసుకొని అక్కడికక్కడనే వాళ్ళు శారీరక అవసరాలు తీర్చుకుంటూ కూడా ఇల్లు వాకిలు పట్టకుండా పనులు చేస్తూ ఉంటారు. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటాడు, అందరూ ఎంజాయ్ చేస్తామంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటారు. ఎందుకు? ట్రైన్డ్ ఆఫీసర్స్. ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితుల్లో తట్టుకొని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. కానీ మేము కూడా మనుషులమే, మాకు కూడా ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అన్ని విషయాలు ఉంటాయి. మరి మా యొక్క స్థితిని వీళ్ళు గమనించకుండా ఏదో ఒక నోటికొచ్చిన మాట మాట్లాడి అవమానపరచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు, తాపాలు ఉండవు. నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే నీకు ఒక మర్యాద ఉంటుంది. చట్ట ప్రకారం పోకపోతే మీకు రెస్పెక్ట్ ఉండదు. సింపుల్ విషయం ఇది. మీరు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్, నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం, ఈ సమాజాన్ని గందరగోళపరుస్తూ ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ, ఆయనకు ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న. ఏం చెప్తా ఉన్నాడు? మీలాంటి ఒక మిత్రుడు ఆయన ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి, నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు ఇస్తున్నారు, దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది. అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే చట్టవిరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజలను గందరగోళం చేయడం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు విసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చూశారు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు, చేతులోకమని చెప్పారు. ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా? ఎంతో దూరంగా ఉన్నారు, 2 మీటర్లు 3 మీటర్లు దూరం ఉన్నారు. ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా? చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి. ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని చెప్పగలం. ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి. ఒక మనిషి బాధ్యతలు, విధులు ఉంటాయి. లేమ్యాన్ చదువురాని వాడు, ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు, నాకు ఈ చట్టాల గురించి తెలియదంటే నడుస్తుంది. కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి, నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి, నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు, నేను వెళ్తా, నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకొక విషయం ఏంటిదంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని 50 మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు. వారు ఆ బౌన్సర్లను పెట్టుకుని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా? ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడే వాళ్ళని అందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయినారు, వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉన్నాం. ఒక వ్యక్తి మరణిస్తే కనీసం తోలబోయేటోళ్ళు ఆ దగ్గర నుండి ఏం జరిగిందని కనీసం 1 నిమిషం ఆగి వెళ్తారు. చిన్న యాక్సిడెంట్ అయితే, ఒక కుక్క పిల్ల చనిపోతే, లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం. నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి 2 మనుషులు శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు? సామాజిక బాధ్యత మీకుందా? సామాజిక స్పృహ మీకున్నదా?
వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు. నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను, ఈ 15 రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధపడి కనపడుతున్నది, నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం, ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాడు పోయేవాడు చాలా మందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతారు. మరి సమాజం, ఈ చట్టం, ఈ రాజ్యం ఏం చెప్తుందండి? ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది, మనం మాట్లాడాలి. నువ్వు బాధితుడువా? ఏ విధంగా బాధితుడివి? పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటుంది. నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడేసి వెళ్ళిపోతారు. నిన్న మీరు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు, నేను వెనక పంపితే పోతావా? అది రాత్రి పూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు. కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చాయి ఉండేది, అక్కడ లా అండ్ ఆర్డర్ని అదుపు చేసే పరిస్థితి ఉండేదా? మీరే చెప్పాలి. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాబట్టి పక్కనోడు కూడా ఏదో ఒక పని చేసిపోతాడు. అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్లా చెప్తారు సార్ అని మీరు అంటారు. ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది, ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటాడో అతనికి ఉంటుంది. సింపుల్ విషయాలు. మనం ఒకళ్ళ ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదని చెప్పి సక్క ఇంట్లో పోయి కూర్చుంటామా? నేను తలుపు కొట్టిన సార్ చాలాసేపు అడిగినా. నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబుల్. అది పబ్లిక్ ప్లేస్. నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలా? తెలవకపోతే తెలుసుకోవాలి. కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమైంది. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నువ్వు తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూట నువ్వు బట్టలు చింపి పోలీస్ స్టేషన్ వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్ ఉన్న కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు. అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే. నువ్వు సమాజానికి ఏమని సమాచారం ఇస్తున్నావు? పోలీసుల మీద పబ్లిక్ తిరగబడమంటున్నావా? మరలవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలో తీసుకుని పబ్లిక్లో అన్రెస్ట్ చేయాలని చూస్తున్నావా? స్టేట్ అనేది ఏంటిది? రాజ్యం అనేది, రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, చట్టాలు ఉంటాయి. చట్టాల ప్రకారం మనం బతకాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకోకూడదు. ఇంట్లో కూడా నీ పిల్లల్ని నువ్వు కొడతావంటే 1-2 సార్లు వాడు బలపడతాడు. మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే చట్టాలు ఉంటాయి. నువ్వు ఎలా బిహేవ్ చేయాలని ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు నాకు హక్కులు, నీకు హక్కు అంటే తెలియదు, బాధ్యత అంటే తెలియదు. నీకు బాధ్యత లేని సమాజం బిడ్డ అని నేను భావిస్తున్నాను. ఎటువంటి బాధ్యత లేదు. 130 మంది 1,30,000 కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది. నీలాంటి వీరులు శూరులు చాలా మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వేదో సినిమాలో డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి. నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. ఒక పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినాం అనుకో, ఎట్లుంటుంది? రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా? ప్రైవేట్ సైన్యాన్ని పైవాళ్ళను నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు? ట్రైనింగ్ చేసిండు ఆయన. చట్ట ప్రకారం ఆయనకు ఉందా? చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసుకొల్పే అధికారం ఉందా? మీకు లేదు. చక్కగా సన్నాయి నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చి. మీరు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినావు
ఈ జూబ్లీ హిల్స్ లాంటి ఇవి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్ లా రూపాయలు ఖర్చు పెట్టకుండా భూములు జాగ్రత్త వచ్చినాయి మీకు. అవి పబ్లిక్ పైసలు, ప్రజల యొక్క సొమ్ము. నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు. ఎంజాయ్ చేయండి, కట్టుకున్నారు, లీజ్ అయిందా ఉండండి. కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకో. ముఖ్యంగా ఎవడో ఒకడిగా కడుపు మండుతుంది, దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చట్టం, యాక్ట్, చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలో ఉంటేనే ఈ దేశంలో పౌరుడవుతావు. లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. నాకు కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి, నాకు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటారులు ఉన్నాయి అంటే ఏం జరిగింది? మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు. పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది? మీకు ఊర్లో వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చక్కగా ఉన్నారు, మీరు కోర్టు తలుపు తట్టారు, మీరు కోర్టు యొక్క నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఎవరికి అభ్యంతరం లేదు. పొద్దున్న లేచి టీవీ పెట్టగానే వాడిని తిట్టాడు, వీడిని తిట్టాడు, ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? వీఆర్ ఇన్ ది సొసైటీ. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పైవానికి ఎవడి ముందు చూపిస్తున్నావు? నీ ఇంట్లో నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు? మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది? ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి 1 గంట ప్రజా ధనం వృధా అయిందనంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. అన్ని పనులు ఇచ్చిపెట్టుకుని ఇది ఇట్లాంటిది ఒక కామన్ కేసు. అది నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషమైతే ముద్దాయి ఉన్నావు, నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలి, లా ప్రకారంగా నడుచుకోవాలి, తీపించుకోవాలి, నీ మీద కేసు లేదు. కానీ నువ్వు ఇట్లా పబ్లిక్లో రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా, ఎవడికి కావాలా నీ ముష్టి? నువ్వు 10 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా? మళ్ళా ఒక్కొక్కడు సన్నాయి నొప్పులు నొప్పుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచుకుంటారు. మాకు కానీ కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టారంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి కట్ చేయాలని అన్ని కట్ చేస్తాం. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తేనే మీరు ముద్దాయిలు అయిపోయారు. దానికి చట్టపరమైనటువంటి శిక్షలకు మీరు అర్హులవుతారు. కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక రకరకాల కాన్వాయ్లు దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ దర్పం కూడా అవసరం లేదు, సైలెంట్గా పోయి ఎవరు చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి? సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా? భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే సినిమాలు తీస్తున్నారా? రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా? లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తున్నారా? లేకపోతే మన సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారా? సాగర సంగమం లాంటి ఏమన్నా? మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? దొంగతనం ఎట్లా చేయాలి, లంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా మారిపోవాలి? కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు. మహిళలు అంటే గౌరవం కూడా లేదు నీకు. ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ఈ ప్రశ్న. నువ్వు హీరోయిన్ పట్టుకుని ఏమంటావు? అరే 1000 రూపాయలు ఇస్తే అది ముద్దు వేరే అడుగురా అంట. ఇదే నువ్వు నేర్పించేది? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? ఒకసారి సినిమా తీసేటప్పుడు
మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసి నీ 3,000-5,000 రూపాయల టికెట్ల కొని ఎందుకు పోవాలి? దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు. దానికి ఒక థియేటర్ లేకుండా, ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకొని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలా. ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడదు. ఏముంది మీ దాదాగిరి? మీకు ఆ రైట్ ఉందా? ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతా ఉన్నారు. ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు. సినిమా టాకీస్లా రేట్లు 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు. ఆ రేట్లు 100 పక్కన 4 సున్నాలు, 25 పక్కన 2 సున్నాలు. ఏంటిదండి? వాట్ ఈస్ దిస్? నిన్నెవరు మేము బతిలాడేమా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టాలి? నేను ఇక్కడనే చెప్తున్నా, నువ్వేమన్నా పారాంజీ సినిమాలు చూస్తున్నావా బాబు? ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా? అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది. జై భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది. లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే, కోడెనాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలో తెలుస్తుంది. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్పగా ఉద్యోగం చేస్తున్నాడో తెలుస్తుంది. ఒక మత సామరస్యం ఎట్లుండాలో తెలుస్తుంది. నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటారు. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లా ఇస్తున్నారు చూసారు కదా, మూతి పెట్టి. పోలీసు వాళ్ళ పని అండి అది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయాను తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు. కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం. సో మై ఫ్రెండ్స్, దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే, ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం. సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, ప్రోత్సహిద్దాం. కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాటుపడబోయే అని చెప్పినారు మన కవు. అది చదువుకోండి, నేర్చుకో, సబ్జెక్టు నేర్చుకో. నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటుడు అయినా నాకు అర్థం కాదు. చెప్పు, నువ్వు చెప్తున్నావు అదే నాకు పైసలు రాలేదు, నా సినిమా డుమ్మా అన్నది, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పైసలు రాని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర కనబడుతుంది. కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తుంది. కాబట్టి ముందు నటన నేర్చుకో. ఇదైనా నటించుకో ఫస్ట్. ఇట్లాంటి ఎవడు చేయైనా దురదొచ్చిన కాడ ఎక్కడైనా గోక్కోవడానికి వెళ్ళిపోతుంది. చెయ్యి, పెద్ద విషయమేం కాదు అది. అప్రయత్నంగా పోతుంది. నాకు ఇక్కడ తలలో దురద పెడతాను. నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోక్కర్లేదు, లేకపోతే ప్రతిభ చూపించక్కర్లేదు. ఆటోమేటిక్ పోతే గోక్కుంటుంది, చెమట పడతాను, తుడుచుకుంటా. చిన్న చిన్న విషయాలు. నువ్వు మహానటుడు కాదంటలేదు. కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోండి. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్కానువా? నువ్వు మామూలు పౌరుడివి. నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ముందు అది డిక్లేర్ చేయాలి. ఏంటి ఈ వ్యవస్థ ఏంది? నువ్వు చేసే కథ ఏంది?
మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేరా బాబు మాది ఇక్కడ. ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం, ఇట్ ఈజ్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తారు. కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని, ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన. మా యొక్క కుటుంబాలు 1,30,000 మంది పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నా, పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. మా ఇన్వెస్టిగేషన్ సక్కలేదు, మేము సరైన శిక్షణలు పెట్టలేదు. దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. నువ్వు చక్కగా పో, చట్టం దగ్గర పో. వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకో. రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్స్ ఉంటాయి. కానీ అడ్డదిడ్డంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతుంది. రీల్స్ కట్ అవుతాయి. సీదా చెప్తున్నా, రీల్స్ కట్ అవుతాయి. ఇన్ని రోజులు మేము వేచి చూసినాం. ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను, పోలీస్ ఆఫీసర్లను లంచోడగా వాడేవాడు, వీడేవాడు, దొమ్మి కొద్దాం, అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులు కూడా రీల్స్ కట్ అవుతాయి. మేము టాలరేట్ చేసే స్థితిలో లేవు. బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా, నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి చెప్పచ్చు. కానీ అంత పని చేసి దగ్గర 10,000 మంది క్రౌడ్ ఉన్నది, 50 మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్. మొత్తం నీకు పోలీసులతో వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏమన్నా, నీకు దమాకు ఉండి మాట్లాడుతున్నావా, దమాకు లేక మాట్లాడుతున్నావా, లేకపోతే సామాజిక స్పృహ ఉన్నదా, చట్టం చదువుకున్నావా? ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం, చట్టం గురించి తెలుసుకోవటం. చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకుని ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా బయటపడదాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ నాట్ ది వే. నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు. నువ్వు చేసింది తప్ప రైట్ అనేది కూడా నేను చెప్పాను. ఎందుకంటే నీ విజ్ఞతకు వదిలేస్తా, నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు, వారిలో చెప్తారు. అంతేగాని కోర్టు ఏం చెప్పింది, కోర్టు విషయాన్ని మాట్లాడకూడదు. కానీ ఏం చెప్పింది? నీ కోర్టు కేసు తీసేసిందా? తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తెలియదు. తీసేసినాక మాత్రం నువ్వు ముద్దాయి కదా. ముద్దాయి ఏం చేయాలి? నీకు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు, ఇంటర్మ్ బెయిల్. నువ్వు దాన్ని చూసుకుని నాకు అంతా స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు. యు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా. చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే. చట్టాన్ని పాటించకపోతే జైలు ఊసల వెనక ఉండాల్సిందే. అది చట్టం. మీరేమన్నా మాకు చుట్టమా? మీరేమన్నా మాకు శత్రువా? మీరేమన్నా మాకు లేకపోతే పాలోడా పగోడా? ఏమున్నది మీతో? కాబట్టి మీ అనుభవం, మీకు 22 సంవత్సరాల అనుభవం ఉంది, 30 ఏళ్ళ అనుభవం ఉంది, మాకు అవసరం లేదు. కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మీది ఏం కేసు అండి? ఇట్లాంటి కేసులు ప్రతిరోజు పదుల సంఖ్యలో రిపోర్ట్ అయితే యు ఆర్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇట్లాంటి కేసులో నువ్వు ఒక నేరస్తుడివి మాత్రమే. మరి చట్టం గురించి రకరకాల ఇలిస్ట్రేషన్స్ ఇస్తా ఉన్నారు. ఏదున్నా కూడా పేపర్ మీద ఏదైతే ఉన్నదో గదే. పేపర్ మీద లేని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న నువ్వు
పదే 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 నాకు ఆ కుటుంబం మీద బాధ్యత ఉన్నది, ఇది ఉంది, అది ఉంది. పైసలు పెట్టి ఎంతమందిని కొంటావు? నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు, నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు. జూబ్లీ హిల్స్ లో భూమి రానంటే ఎంత అయితే రూపాయి 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించదు. వాపును చూసి బలమై పోగిపోదు. మీకు అంత వాపే అది ఎప్పుడు పోతుందో ఆ గాడికి పోతుంది, పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసింది, మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా కానీ, అవమానించేలాగా కానీ, లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ పొంద మీరే తవ్వుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం. ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. పబ్లిక్ లో కూడా పోయి ఊరూరికి మీటింగ్లు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పోలీస్ ఆఫీసర్గా మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మా కుటుంబాలను వేధింపులకు గురి చేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఎస్, నాట్ యూనియన్, దిస్ ఈజ్ అసోసియేషన్. అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సఫరింగ్ ఎ లాట్ బై హియరింగ్ దిస్, వాచింగ్ దిస్ టీవీ ఛానల్స్. ప్రతిరోజు చెప్పండి. నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడుతున్నాను. మా ఫ్యామిలీస్ మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మా యొక్క కుటుంబాలను డిఫెన్స్లో పెడుతున్నాడు ఈయన మాటలు. ఆయన తీసిన సినిమా ఏంటిదండి? ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని తీసుకుపోయి రాత్రి కూడా మందు దాల్పించి లక్షల రూపాయలు ఇచ్చి బట్టలన్నీ కూడా తీసుకొస్తే పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన కుక్క కూడా గుర్తుపడదు. ఆయన అటువంటి సమాజాన్ని సృష్టించాలని నేను అనుకుంటున్నా, లేకపోతే స్మగ్లర్ల చేతిలో పోలీసు వాళ్ళ బట్టలు ఇప్పియాలని నేను చూపిస్తున్నాడా? అది మా క్వశ్చన్. ఆయన చట్టపరంగా పోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ఎనీవే. మేము ఆ సినిమా వచ్చి కూడా ఇవ్వాలి కాదు, దాదాపు 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది. నాకు ఎవరో చెప్తే వినలేదు. కానీ ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థను కానీ, ఒక సమాజాన్ని కానీ హ్యూమిలేట్ చేయటం అనేది చాలా దుశ్చర్య. నువ్వు ఈ సమాజంలో బతికే మనిషిగా నీకు ఎటువంటి రైట్ లేదు, ఎటువంటి రైట్ లేదు. సినిమా కూడా ఎంటర్టైన్మెంట్, ఐ లవ్ ఇట్, ఎంటర్టైన్మెంటే. కానీ నువ్వు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దాకా ఉండాలి? నిన్ను పిలుస్తా రాతమ్మి అని ఇట్లా జబ్బమే చేస్తా, ఇట్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఇట్రా అని ఇట్లా ఒకటి బిగితే అది ఎంటర్టైన్మెంట్ అవుతుందా? అది అటాక్ అవుతుంది. అవును, నేను అడుగుతున్నా కదా, ఇప్పుడు నేను ఏమంటున్నా, సెన్సార్ బోర్డు చర్యలు తీసుకున్నారని అడుగుతున్నా. నేను వాళ్ళు ఇవ్వద్దు వీడు ఇవ్వద్దనే అడుగుతున్నా. ఇంట్లో ప్రెస్ మీట్ నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. నేషనల్ అవార్డు రావచ్చు, ఇంటర్నేషనల్ అవార్డు రావచ్చు, లేకపోతే ఆయనకి రకరకాల ఇవి రావచ్చు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. కరెక్టే సార్, నేనేమంటలేదు. పోలీసు వాళ్ళను బట్టలిపి తన్నినందుకు నేషనల్ అవార్డు ఇచ్చారు ఆయనకి. అందులో ఇది ఒకటి ఉంది కదా. మరి నేనేమనుకుంటున్నా, మేము ఆ సినిమాను చూడలేదు, నాకు ఇప్పుడే తెలిసింది అది విషయం. రాత్రి ఎవరు అంటే ఇట్లా బట్టలు ఇప్పిండు పోలీస్ ఆఫీసర్ అంటే అవునా అని నేను అది కోట్ చేసిన. ఎవరు ఆయన
బాధ్యతగా ఏం పిటిషన్ వేసినా చూడండి అక్కడ లేలే కోర్టులో వారు ఏమని సమర్పిస్తున్నారు వాళ్ళు పోలీసులదే మాకేం సంబంధం లేదు కనీసం నన్ను చూడటానికే వాళ్ళు పోలీసులు ఒక మాట చెప్పండి పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు కదా వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇది ఒక యాక్సిడెంట్ హౌ కెన్ యూ జడ్జ్ మీరు జడ్జి కాదు కదా ఇట్ ఈస్ అది ఎక్కడుంది ఎవరు తేల్చాలి కోర్టు తేల్చాలి మీరేమని చెప్పాలా నేను ముద్దాయిని నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పుకోవాలి యు ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ బిఫోర్ ది మీడియా ఉంటుంది ఎందుకుంటా ఎవరమ్మా నేను లీగల్గా నాకు కూడా తెలుసు కానీ నేను లీగల్ ఇష్యూస్లో పోదు నేను నా ఆవేదన మా కుటుంబాల యొక్క మా పిల్లల యొక్క అంతరార్థాన్ని నేను మీ ముందు చెప్పడానికి వచ్చాను ఎవరు ఆఫీసర్లు సాహసిస్తలేరు తిట్లు తింటున్నారు నోరు మూసుకుంటారు పోతారు అయిపోయింది పోయి సీనియర్ ఆఫీసర్లు చెప్పుకుంటే ఈ పోలే బాబు అని పెద్ద మనసుతోని మా ఆఫీసర్లు కూడా చిన్న చిన్న విషయాలు వివాదాలు పోతారు అవును ఆయన కోర్టు పర్మిషన్ ఉండాలి అది నేనేమంటున్నా వారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం అక్కడ పోయి నేను ఇక్కడికి వచ్చిన నా బాధ చెప్పుకున్నా మీకు మా 1,30,000 ఫ్యామిలీస్ పరిస్థితి మా కుటుంబ సభ్యుల యొక్క బాధ మీకు వ్యక్తీకరించాలి ఎవరు నాకు తెలియదమ్మా జస్ట్ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ కన్ఫైన్డ్ ఎట్ మై ఫ్యామిలీ లెవెల్ నేను సినిమాల గురించి కూడా మాట్లాడతలేదు సినిమాలు తీశారు వారు ఎప్పుడూ పోలీసులను వ్యక్తిగతంగా నువ్వు మంచిగా పనిచేయట్లేదు నువ్వు అది చేస్తలేవు నీ గురించి నాకు నష్టం జరిగిందని ఏ ఫిలిం యాక్టర్ కానీ ఆ సంస్థలు కానీ మాకు చెప్పలేదు కానీ డెలివరీగా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను తప్పించుకోవడం కోసం పోలీసుల మీద బదనామా నొక్కేద్దామని నేను ఆ విషయాల నిజానిజాల కంటే మేనేజ్మెంట్ అనేవాడు నేను నా ఇంటికి ఒక పెద్ద అతిథి వస్తాను వచ్చినప్పుడు ఆయన నువ్వు ఈ సోఫాలో కూర్చొని టీవీ చూడని నేను బయటికి ఐ కాంట్ గో అవుట్ సైడ్ కానీ నా ప్రెమిసెస్లో ఏమేమి జరుగుతున్నదో నిమిషానికి సమాచారం ఉంటుంది సార్ ఇట్లా జరిగింది స్టాంపేడ్ అయింది మనోళ్ళు బౌన్సర్లు కొంతమందిని నెట్టేసిన తర్వాత అక్కడ ఒక ఇష్యూ అయింది మీరు బయటికి పోండి అని చెప్పే ఉంటారు చెప్పకుండా ఉండరు ఎందుకంటే అది చాలా సీరియస్ ఇష్యూ అది అర్ధరాత్రి పూట జరిగింది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు అదే డే టైంలో అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే దానిని ఆపే తరం ఎవరికైనా అవుతుందా మీరు చెప్పండి అవుతుందా ఆవేశపరులు ఉంటారు ప్రతి ఒక్క మైండ్ మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది అదే కదా చెప్తున్నా ఆయన చర్యలు మీరు చూశారు కదా ఆ సిపిఆర్ చేపిస్తున్నారా పోలీసులు చెప్పేది వినండి చూస్తారా మనిషి వచ్చిండమ్మా చూస్తారు ఏదో ఇష్యూ అయింది వెళ్ళిపోతారు కదా ఇక్కడ ఎందుకుంటారు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినా బయట ఏదో ఇష్యూ జరుగుతుంది మీరు ఉంటారా వెళ్ళిపోతారు అదేదో ఇంపార్టెంట్ అని పోతారు అక్కడ ఏదైనా ఒక బ్లాస్టింగ్ ఒక కొట్లాట ఒక దొమ్మి ఒక అల్లరి కనపడితే ఉండరు కదా ఇప్పుడు పోలీసు అనేవాడు కూడా మనిషే కానీ నీకు డ్యూటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసినాం డ్యూటీలో ఉన్నవాళ్ళు అందరూ నీ దగ్గర కూడా కొంతమంది ఉంటారు డయాస్ మీద ఉంటారు టైలెంట్లో ఉంటారు ఊరు బయట ఉంటారు టాయిలెట్స్ దగ్గర ఒకటి ఉంటారు బందోబస్తు ఎట్లా ఉంటారు అట్లుంటుంది నీ దగ్గర ఉన్నవాడు చూడవచ్చు చూడలేదని నేను అంటలేము మేమేమి మానవాతీత మనుషులం కాదు ఒక ఫిలిం హీరో అక్కడికి వచ్చిందంటే చూడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది మరి అట్లనే ఒక లీడర్ ఎవరైనా వచ్చిందంటే ఆయన దగ్గర పోయి చూడాలి టీవీలలో పడాలి అని చాలా మంది పోతారు మా వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు పోయి ఉండొచ్చు
కానీ డిప్లాయ్మెంట్ చేసిన ఫోర్స్ మొత్తం అక్కడికి పోయింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా? లేదు. ఎవరు బౌన్సర్లు వెళ్ళిపోయింది కదా, ఆల్రెడీ థియేటర్ నింపి పెట్టుకున్నారు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియేటర్. బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్ కి అనువుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారికి చెప్పిన తర్వాత కూడా నేను 10 అడుగుల దూరమే జులూస్ తీస్తా, 5 అడుగుల దూరమే జులూస్ తీస్తా అంటే సో ఇన్వాల్వ్ అయితే ఏంటిది? సో చెప్పండి, ఇన్వాల్వ్ అయింది, నేను చూడను, నా 4 రోజులు టైం పడుతుంది. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పాలసీ ఆఫీసర్? ఎట్లా పంపుతారు? చెప్పేది వినండి. ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్ లోకి వచ్చేసినావు, నీ చుట్టూ ఒక 5,000 మంది ఉంటారు. నా దగ్గర ఉన్నది 20 మంది 30 మంది స్టాఫ్. నేను 20 మందితో నేను 5,000 మందిని కంట్రోల్ చేయగలుగుతానా? పక్కా తీసుకుంటాం, పక్కా. చెప్పేది వినండి, ఒక నిమిషం వినండి. ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్, ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్. వాడు చట్టానికి అతీతుడు కాదు, చట్టంతోనే పనిచేయాలి, ఆయన చట్టంతోనే పనిచేయాలి. హీ ఈజ్ నాట్ సపోజ్ టు త్రో ఎనీవన్. నువ్వు నీ మనిషికి చుట్టూ ఉండండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, రోప్ ఉంటుంది, దానికి ఒక అడ్వాన్స్ పైలటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది పోలీసు వారు నీకు ప్రొటెక్షన్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ఎవరినో చదువురాని అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనుభవం లేని వాడిని తీసుకుని వచ్చి బాగా కండలు బాగున్నాయని చెప్పి నువ్వు వాడిని తోలి ఈయన తోలి అంటే జైలు పోతుంది. ఏం జరుగుతుంది? చట్టం ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారంటున్నావు, మరి కేసులు పెట్టారంటే నువ్వు దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? మీడియా ముందు ఛాలెంజ్ చేయాలా? మనం కాదు కదా అథారిటీ. మీరు చాలా డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డిబేట్స్. ఆ వ్యాఖ్యానాల్లోకి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే నాది ఒక ఎయిమ్ ఉంది. నా యొక్క ఫ్యామిలీస్ మీద, నా యొక్క సహచరుల మీద, నా యొక్క డిపార్ట్మెంట్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించం. ఒకవేళ మేము తప్పు చేస్తే మా సీనియర్ అధికారులు ఉన్నారు, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది మా మీద యాక్షన్ తీసుకోవడానికి. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ బిఫోర్ ది పబ్లిక్. మీరు మీ వ్యూస్ చెప్పొచ్చు, నేను కూడా చెప్పినా కదా. నేనేమన్నా చెప్పినా చెడ్డ మాటలు చెప్పరా? ఎవరు? నేనేమియను కానీ నేను ఒక సమాజానికి గరీబోళ్ళకు ఒక విషయం చెప్తా. నేను అదే చెప్తున్నా, నేను సమాజానికి పేదవాళ్లకు అప్కమింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం చెప్తున్నా అంటే, నీకు ఒక 10-15 రోజులు ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రూపాయకో 20 రూపాయలకో వచ్చే సినిమాను నీ జీతం సగం జీతం కష్టపెట్టుకుని పోయి వారి బొంద మీద కొట్టదు. ఒకటి. రెండోది ఏంటంటే, నా పిల్లలకు చెప్తున్నా, నేను పేద వర్గాలకు సంబంధించిన మిడిల్ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరో గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరోయిన్ గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ యొక్క పరిస్థితుల గురించి. నువ్వు, నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు, నీ బజారు, నీ యొక్క ఊరు మాత్రమే ఇంపార్టెంట్. ఈ బాగు చేసుకోగలిగితే మన సమాజం చాలా గొప్పగా వెళ్తుంది. పారంజిత్ లాంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు ఇచ్చే వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు. అట్లాంటి సినిమాలు చూడండి, 2,000 కాదు 4,000 పెట్టి చూడండి, మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ చట్టం ఏం చేస్తుంది, ఎక్కడ పోలీసు వారు అతిక్రమించదు, ఎక్కడ వకీలు అతిక్రమించదు, ఎక్కడ మనం జీబ్రా లైన్స్ అతిక్రమించదు. చట్టం అంటే నువ్వు నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుసు. నేను అవార్డు గురించి నాకు తెలియదు. ఇప్పుడు చెప్తా ఏనండి, అది తెలుసుకుంటే నీ హక్కుల గురించి తెలుస్తుంది. ఆ సినిమా గురించి తెలుసుకుంటే నీ హక్కులు తెలుసు. నేను ఆల్రెడీ చెప్పేసిన, మా యొక్క మమ్మల్ని కెలకద్దు, రీజన్ లేకుండా మీరు ఇబ్బంది పెట్టి
wheels cut. Right. Okay. Thank you. Okay, sir. Okay, sir. Okay. This is the. Thank you very much.